హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఇప్పటి నుంచి మన ఛానల్లో 3 వీడియోస్ వస్తాయి. ప్రొద్దున వీడియో అయితే ఆడబిడ్డ అత్తారిల్లు, మీ అందరికీ తెలిసిందే. ఇది మెయిన్గా అత్త కోడలు ఆడపడుచు వీళ్ళ ముగ్గురు మధ్య స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ఇందులో కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దోస్తులు. ఇంకా మన సెకండ్ వీడియో వచ్చేసి పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ. అంటే ఒక పల్లెటూరు అమ్మాయి గురించి స్టోరీ అన్నమాట. ప్రస్తుతం బయట ఇప్పుడు జరుగుతున్న రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ని, రియల్ స్టోరీస్ని ఆధారంగా తీసుకొని చేస్తున్న వీడియోస్ ఇవి. ఈ వీడియోస్ వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి కొంచెం అవగాహన వస్తుంది దోస్తులు. మన సొసైటీ ఎలా ఉంటుందో, సో మనం ఎలా ఉండాలో, మన పిల్లల్ని ఎలా పెంచాలో ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ స్టోరీలో. ఈ మధ్యాహ్నం వచ్చే సిరీస్ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది. స్టోరీ ఎవరు గెస్ చేయని విధంగా. ఇంకా ఈవినింగ్ వచ్చే సిరీస్ 2 స్నేహితులు తోడికోడలైతే. ఇందులో సగానికి సగం ఫుల్ కామెడీ ఉంటుంది, సగం లవ్ స్టోరీస్ ఉంటాయి దోస్తులు. మంచి మంచి కథలు ఉంటాయి. ఎలా అంటే మన మేనత్త కూతురు ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో అన్నమాట. మరి ఇది దోస్తులు మన ఛానల్లో వచ్చే 3 వీడియోస్ గురించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ 3 వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం దోస్తులు, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తెస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడి దాకా రావడానికి కారణం మీరే. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 83ని తీసుకొచ్చేసాము. కొన్ని క్యారెక్టర్స్ బాగాలేవు, తీసేయండి అంటున్నారు దోస్తులు. ఆ క్యారెక్టర్స్ అలానే ఉంటాయి. మరి స్టోరీ ఎలా ముందుకు సాగుతుంది దోస్తులు? స్టోరీ ఏం ఉండదు వాటిని తీసేస్తే. మేము క్రియేట్ చేసిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దోస్తులు. ముందు ముందు ఏం జరగబోతుందో చూడండి. రోజు చూస్తూ ఎంజాయ్ చేయండి. మరి మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా దోస్తులు. మొత్తం మంచి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. సర్ప్రైజ్! ఎలా ఉంది అత్తయ్య మన కొత్త ఇల్లు? కొత్త రూమ్ని పట్టుకొని కొత్త ఇల్లు అంటావేమే? సరే, కొత్త రూము ఎలా ఉంది? ఎట్లున్నదంటే మంచిగానే వెంటిలేటర్ ఉన్నది. వెంటిలేటరా? వెంటిలేషన్ ఉన్నది. వెంటిలేషన్ కాదత్తమ్మా, వెంటిలేషన్ బాగుంది మన ఇంట్లో. అంటే గాలి వెలుతురు బాగా వస్తున్నాయి అన్నట్టు. నేను కదే ఇంగ్లీష్ ఫీజులో చెప్పిన, నీకేమో అర్థం కాకపాయే. ఏమంతా చేసినవే? మా అంటే గోడలకింత పెయింట్ వారేసినావు. కింద చూడండి టైల్స్. ఎందుకు పెట్టించినావే? నీకేమన్నా రోగమా? ఏమైందత్తమ్మా, ఎంత మంచి షైనింగ్ వస్తున్నాయి చూడండి. మంచి షైనింగ్ వస్తున్నాయి. ఒక్క నీళ్ళ బొట్టు పడ్డదనుకో జారు ఎల్లెలకల వాడతా. నన్ను అడ్డి ఇరగొడదామని ప్లాన్ వేసినావు కానీ ఇప్పటి నుంచి ఆగమాగం ఉరకకుండ్రి. ఇక పాత సీరియల్ వాళ్ళ లెక్క నూనె వారవత్తవేందే నన్ను అడ్డి ఇరగొట్టడానికి? చిచి, గంత దిక్కుమాల క్యారెక్టర్ కాదు నాది. అమ్మయ్యా, నూనె పోసైతే నన్ను అడ్డి ఇరగొట్టావు కదనే. ఆ ప్లాన్ అయితే లేదు కదా నీకు. మీకేమన్నా పిచ్చా అత్తమ్మా? మీ నడ్డి రగొడితే నాకేమొస్తుంది? ఎక్స్ట్రా సేవలు మీకే వేయాలి నేను. కరెక్ట్. కొత్త సోఫా అది అరిగిపోయింది, అందుకే కొత్త చేయించినాం. తెలుస్తాయి, బిడ్డ అంత ఉచ్చవచ్చింది, అందుకే కొత్త చేయించమని చెప్పిన. మీ మనవరాల పేరు ఏంటిది అత్తమ్మా? వాణిలు. మరి చిన్నారి పొన్నారి కూడా మనవరాల పేరు అనగానే వెంటనే హనీ అని చెప్తున్నారు. మరి చిన్నారి ఎక్కడికి పోతుంది? అయ్యో, చెప్పేదాకా అవుతావా? హనీ మీ మనవరాలు కాదు, రాజేశ్వర ఆంటీ వాళ్ళ మనవరాలు. అర్థమవుతుందా? మీ మనవరాలు చిన్నారి. పనిలో నా మనవరాలు కాదంటవేమే? నా బిడ్డ కాదా అది? గదే మెయిన్ మనవరాలు, ఫస్ట్ మనవరాలు. మంచిది. మరి ఆ మనవరాల దగ్గరనే ఉండక ఇక్కడ ఎందుకుంటున్నారో నేను చెప్తా ఆగు. నా కొడుకు రాని. అరే, నీ పెండ్లాము బిడ్డ ఇంట్లో ఉండక గీడెందుకుంటాను అత్తమ్మ అంటానని చెప్తాగు. చెప్పుండ్రి, నాకేమన్నా భయమా? నేను కూడా చెప్తా. నువ్వేం చెప్తావే? నేనేమన్నా? మీరేమన్నా అనుకున్నా నేను చెప్తా.
మీ అమ్మ నాన్న కూడా అన్నది రాజు, మీ అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండక గీడెందుకుంటానో అని అన్నదని చెప్తా. అంత సీన్ లేదు, ఆయనకి తెలుసు నువ్వు వీడుంటేనే నాకు ఇష్టమని. ఇష్టమా? మరి అంటలు తంటలు అన్న ఓడియేస్తాడే నువ్వు లేకపోతే. దానికి ఇష్టమని పేరు పెట్టిండ్రా. చిన్నారికి స్నానం చేయించుతారా అత్తమ్మ? స్నానమా? నేనా? ఎప్పుడన్నా స్నానం చేసిండ్రా లేదా మీరు? స్నానం అంటే ఏంటో తెలియదా? స్నానం అంటే తెలియదంటే ఎందుకు తెలియదు? మరి తెలియనట్టే స్నానమా నేనా అని అంటున్నారు. ఆనుకి స్నానం చేయడం చేత కాదు, ఇంకా వేరే వాళ్ళకేం చేస్తుంది అంతే కదాను. కరెక్ట్ చెప్పిన వేండకపోయినా మొక్కపుదానా? నేను కరెక్టే చెప్తా బర్రె మొక్కపుదానా. నీ బాడేమో గింత అంత ఉంటుంది బక్క ఎండకపోయినట్టు, నీ బొచ్చేందే గంత పెద్ద ఉంటుంది, ఎంత పెద్ద గంప బోర్లేసినట్టు. నీది కూడా అట్లనే ఉంది కదా, ఇంత పెద్ద బాణ లెక్క మొద్దుకు మొద్దు ఉంది నీ జుట్టు. నేను దొడ్డుకున్నా కాబట్టి దొడ్డుకున్నది నా జుట్టు అని అనుకోవచ్చు. మరి నీ జుట్టు ఏందే గట్లున్నది గంప గంప? నువ్వు అమెరికాలో కొబ్బరి నూనె గిట్ట తాగుతారేంది? అయినా నువ్వు అమెరికాలో ఏడున్నావే, మొత్తం ఈయనే ఉన్నావు నా మొగిని నాకుంటా. మా అక్క అంకుల్ గిట్ట బాగా తిందువా అవే? మా అక్క అంకులా? యు మీన్ కార్న్? కోనే కోను. కార్న్ తింటే జుట్టు ఇలా పెరుగుతుందా? ఎవరు చెప్పారు నీకు? మా అక్కంకి మీద బూరుంటది కానీ గట్లనే ఉంటుంది సేమ్ నీ జుట్టు, రంగు రుచి సిక్కదనం అంతా. నువ్వు కూడా తించుడు మరి, నీకు వస్తుందేమో చూద్దాం. గిలా నీ జుట్టు అయితే ఎలా ఉందో తెలుసా? నాది పెద్ద సీతమ్మ జుట్టు, దాన్ని మొత్తం కోపు కడితే గిట్ల అవుతుంది. వద్దులే, ఏమద్దులే. ఒకటి అందాం అనుకున్నా, నీ జుట్టును చూస్తే ఎట్లా కనిపిస్తుందో అని. నువ్వు సీతమ్మ జడ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నా. గట్ల చెప్తే నేను సీత అని పేరు పెట్టుకుంది కానీ నన్ను ఏమనకపోదు మరి. అది నీ కర్మ. నిజంగా సీత అని పేరు పెట్టుకుంటే నేనేమీ అనకపోదు. నాకు సీతాదేవి అంటే అంత ఇష్టం. మరి మీకు సీతాదేవి స్టోరీ తెలుసా బేబీ ఆంటీ? రామాయణం మొత్తం తెలుసు, మహాభారతం భాగవతం కూడా తెలుసు. నీకేం తెలుసా బరదానా? నీవా నన్ను బరదానా అంటానమేమే, మా ఆడబిడ్డ అన్నట్టు. మా అత్తబొడి కూడా గట్లే అంటది. విన్నావా రాని? అత్తని అత్తబొడి అని పిలవాలట, మీ అత్త చెప్తుంది. సంపుతా గది గిట్ట గట్ల పిలిచిందంటే. నువ్వే పిలిచావు కదా, నేను చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా. నేను అలా ఏం పిలవనులే అత్తమ్మ, భయపడకండి. ఇంతకీ స్నానం చేపిస్తారా చేపియరా? ఈ బేబీది చెప్తాంది నీకు గాయంత సోయలేదా అవే? నాకే బద్ధకం అంటే ఇంకా నీ బిడ్డ గేయించుతా. పాపం అను, నీ ఎందుకు అలా ఇబ్బంది పెడతావు రాని? అను సర్ఫేస్ ఏరియా ఎంత పెద్దది, అదంతా సబ్బు రాయాలంటే కొన్ని గంటలు పడుతుందా? ఏంది సర్ఫ్ ఎక్సెలా? నా సర్ఫ్ ఎక్సెల్ పెద్దదేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సర్ఫ్ ఎక్సెల్ కాదు, సర్ఫేస్ ఏరియా అన్నాను. అలాగదే అంటది, సర్ఫ్ ఎక్సెల్ ఏరియా ఏంది అనరాని. నేను రాని మొక్క మంగడిపోతే నీకేమన్నా అర్థమైతే చెప్పలేవే? ఏమో అట్లా కూర్చొని చూడబడితే సినిమా. మీరు ఇంగ్లీష్ మీడియం కదా, మరి మీకు ఎందుకు అర్థమైతలేదా అని ఆలోచిస్తున్నా. అర్థమైంది కానీ కొంచెం అప్పుడప్పుడు అట్లా అవుతుంది తిక్కమక్క. అంటే ఏంటిదే చెప్పు? సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం మీ బాడీ మీద ఉన్న ఏరియా అన్నట్టు. దాన్ని తెలుగులో ఏమంటారబ్బా, ఏమంటారో ఏమో. అది మొత్తం నీ బాడీ చూడు ఎలా ఉందో, పైన కింద చుట్టూ వెనక ముందు, ఇదంతా కలిపి సర్ఫేస్ ఏరియా అంటారు. అది చూడు ఎంత చిన్నగా ఉందో, ఇలా ఇలా అంటే సరిపోతుంది. నీ సర్ఫేస్ ఏరియా మీద రాయడానికి ఇలా 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 అనాలి. వాడిని రోగం పాడగాను కదా అవే నువ్వు చెప్పేది. అటు వేసి ఇటు వేసి నేను దొడ్డున్నా, నువ్వు వెనకపోయినట్టున్నావు అని చెప్తావు అంతేగానే. అనే రాని, నీకు పని మనిషే ఉన్నది ఇంట్లో, ఏం పని కూడా చేస్తానవే రోజు? మరి నువ్వేం పని చేస్తున్నావాను? నేను పొద్దుగా లేచి నుంచి రాత్రి దాకా మస్తు పనులు చేస్తా. నేను కూడా మస్తు పనులు చేస్తున్నా పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఇక పిల్లకు తానం చేపించడు కూడా శాతనైతలేదు, మనవరాలకి స్నానం చేపించడు కూడా శాతనైతలేదు. మానవుకి నిన్నడు అడుగుసమ్మన్నాడే, ఏమో రన్నింగ్ రేసు కామెడీ ఇస్తాను. రన్నింగ్ రేసు కామెడీ కాదది, రన్నింగ్ కామెంటరీ అనాలి. నీకేడా పని పాట లేకపోతే అనుకో, నీ ఇష్టం ఉన్నట్టు. అనే ఏం పని కూడా చేస్తాను? మంచిగా ఏదన్నా ఒకటి ఉద్యోగం చూసుకోవచ్చు కానీ. మరి మీరు చిన్నారిని చూసుకుంటా అంటే ఉద్యోగం చూసుకుంటారా అత్తమ్మా? మా చూసుకుంటుంది. ఇన్నని పాలు నింపివో బాటిల్లో ట్యాప్కోసారి నోట్లో కూర్చుతే అయిపోయి సాపరించుకుంటా అంటది. అదే దానికి ఇంకొన్ని రోజులైతే ఉగ్గు తినిపించాలి, అన్నం తినిపించాలి, టైం టు టైం పెట్టాలి ఫుడ్, పాలు తాగిపియాలి.
అంబాడుతుంది ఉరుకుతుంది, దాన్ని పట్టడు మీ తోట అవుతుందా? మంచిగా చూసుకుంటారా మరి? గవాన్ని శాతం అవుతుంది. నువ్వు ఉద్యోగం వచ్చేదాకా తిరుగుతావు కదా, ఆ తిరిగినప్పుడు పట్టుకుంటా గంతే. తర్వాత గన్ లేయు ఏంలా డక్కన్ సెంటర్లా ఏంటది? డక్కన్ సెంటర్లా చిన్న చిన్న పొరగాళ్ళ నెయ్యరావే డక్కన్ సెంటర్లు. చిన్న చిన్న పొరగాళ్ళను డక్కన్ సెంటర్లో ఇస్తారా? అదేమన్నా కొత్త స్కూల్ కావచ్చు రాని. స్కూల్ పేరు ఏంటిదో ఈవిడ గారికి నోరు తిరగక డక్కన్ సెంటర్ అంటుంది. కొత్త స్కూల్ కాదు, కొన్నేళ్ల నుంచి ఉంటుంది అది డక్కన్ సెంటర్. ఆ సప్న ఇంకొన్ని రోజులైతే ఎత్తుదట వాణిలను డక్కన్ సెంటర్లా. ఎందుకు? మీ స్వప్నకేం పుట్టింది? ఒడి అమ్మ గంట మాట అన్నవిందే. ఏం పుట్టిందంట విన బిడ్డను. నాకు తెలుగు రాదు కదాను, అడ్జస్ట్ చేసుకో. అలా అంటూ ఉంటాను అప్పుడప్పుడు. నువ్వంటేనే విన్నాను ఏం పుట్టిందని. నాతోట అంటే అంటివి కానీ ఇంకెవరితో అనకు. సరే, ఇంతకీ స్వప్నకేం పుట్టిందాను? బేబీని ఎందుకు చూసుకోదంట? నీ అవ్వ ఏం పుట్టిందనడు అవసరమానే, గట్టిగా మాట్లాడక. ఇంట్లోనే ఉంటుంది కదా తినుకుంటూ పండుకుంటూ. మరి బేబీని చూసుకోవడం రాదా? డెక్కన్ సెంటర్లో వేయడం ఎందుకు? అయ్యో నీకు తెలియదా? బాగా రిచ్ ఉన్నోళ్ళు గట్లనే వేసుకుంటారు డెక్కన్ సెంటర్లల్లా. జాబులు చేసేటోళ్ళు కూడా వేసుకుంటారు డెక్కన్ సెంటర్లలోనే. అంటే డెక్కన్ సెంటర్ అంటే డే కేర్ సెంటర్ గన్లనే. తూని బతుకు ఈ మాటలన్నీ ఎడ నేర్చినవే? సేమ్ నా లెక్కనే మాట్లాడతాను. నీ దగ్గరే నేర్చుకున్నట్టున్నది. ఇన్ని రోజులు ఉన్నది కదా సహవాస దోషం. డే కేర్ సెంటర్ అంటే ఎంత బాగుంది, దాన్ని మార్చి డక్కన్ సెంటర్ అంటావా? అయితే ఏందత్తమ్మా, స్వప్న డే కేర్ సెంటర్లో వేస్తుంది నా హనీని. రీజన్ వాళ్ళు గట్లనే ఎత్తారు. నీ పూర్ ఫెలోకి నీకేం తెలిసే? పూర్ ఫెలో ఫేసు నీదిను. అవునత్తమ్మా, మరి పూరోళ్ళే మంచిగా చూసుకుంటారు, పిల్లల్ని ఇంట్లో పెంచుకుంటారు, అన్నీ నేర్పిస్తుంది తల్లి. అత్త మామలకు కూడా సేవ చేస్తారు వాళ్ళే ఇంట్లో ఉంచుకొని. రిచ్ ఫెలోసే పూరగాళ్ళను కూడా పట్టించుకోకుండా డే కేర్ సెంటర్లో లేస్తారు. జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళని ఏమనొద్దు. అక్కడైనా పిల్లల్ని ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటారని పాపం అక్కడ వేస్తారు. ఈ రిచ్ ఫెలోసే అత్తమ్మ కొంచెం ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులైనా అత్తమామలైనా ఎక్కడేస్తారో తెలుసా? ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో వేస్తారు. అందుకే ఇష్టమేమో మీకు రిచ్ ఫెలోస్ అంటే కదా. మరి పైసా అంతా ఏం చేసుకొని మంచి వీళ్ళని చూసుకుంటారు కదా, ఆడేస్తానన్నా అని అట్లా పెట్టుకుంటారు. కరెక్టే, వీళ్ళ కోసం కష్టపడి సంపాదించి పెడతారు వాళ్ళనే తీసుకుపోయి అలా వారేస్తారు. రాణి అనుకి ఇష్టమేమో రిచ్ అంటది కదా, ఓకే అనుని తీసుకుపోయి అలా వాడేద్దాం. నేనెందుకోతా? నేను నా ఇంట నేనుంటా, మీరే వీకుండ్రి. ముసల్దాన్ని అయినాక నేను ఈయన్నే ఉంటా, ఎటు పోను. ముసల్దాన్ని అయ్యేదాకా ఎవడు భరిస్తాను నిన్ను? ఇప్పుడే వేసేద్దామంటున్నా. ఏతావా రాని నన్ను? మీరే అన్నారు కదా నేనంత రిచ్ కాదని. పూర్ పీపుల్ ఏమయ్యారులేండి. అబ్బా నిన్ను తిడతా ఎంతో సతాయిస్తా గాని ఒక్కటేసారి గట్లా అనగానే నాకు ఎంత ఎట్లనో అనిపించిందే. కొంపదీసి రానేది కూడా నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎత్తదేమో అనుకున్నా. మొన్న యూట్యూబ్లలో చూసినే వీడియోలు, పాప మా ముసలోళ్ళు ఎక్కెక్కి ఎడతాండ్రు. నా కొడుకు నన్నిడ వారేసిండు, నా బిడ్డ నన్నిడ వారేసిందని. నాకే దుఃఖం వచ్చింది తెలుసా. నేను చూశాను వీడియో. మన పిల్లలు ఎలా ఏడుస్తారో అలాగే ఏడుస్తున్నారు పాపం ఇంటికి వెళ్తానని. అందుకే హాస్టల్లో కూడా వేయద్దంటారు పిల్లల్ని. 10th ఇంటర్ వచ్చినాక వేయొచ్చు, కానీ అంతకన్నా ముందు వేస్తే పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతారంట పాపం. ఏంటో ఏమో ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. మంచి విద్యను అందించడానికి కూడా పిల్లల్ని అక్కడ హాస్టల్స్లో వేస్తున్నారు తల్లిదండ్రులు. పల్లెటూర్లలో ఉండవు కదా మంచి స్కూల్స్. నన్నైతే యోగానే రాని. నేనెందుకు వేస్తా అత్తమ్మా? నేను అట్లా వెయ్యా. ఎంత తిట్టుకున్నా ఏం చేసుకున్నా మన ఇద్దరం ఒకింటి వాళ్ళమే. నేను ఇప్పుడు మీకు ఏం చేసినా నా పిల్లలు కూడా నాకు అదే చేస్తారు. నేను ఇదే నమ్ముతా, కర్మ సిద్ధాంతం. అయితే ఇక నేను బేష్కార్ ఉండొచ్చే. అబ్బా అంత భయం అవుతుంది. అర్థమైందా అను? రాణి ఎంత మంచిదో, నేను ఎంత బాగా చూసుకుంటుందో, ఫ్యూచర్లో కూడా చూసుకుంటానంటుంది. అలాంటి దాన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టు తిడతావు. ఆ ఏజ్లో తన పిల్లల్ని మనవరాళ్ళని అందరినీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ఉండమంటే ఎలా ఉంటారు పాపం. అందుకే
కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. కొందరు అత్తలు బాగా కొట్లాట పెట్టుకుంటారు. వాళ్ళని భరించలేక కోడళ్ళు పనిచేస్తారు. కొందరు కోడళ్ళు కూడా గయ్యాలీలు ఉంటారు కానీ ఆ టార్చర్ భరించలేక ఇదేనా ఏమని పోతారు కొందరు అత్తలు. అమ్మో, ఇలాంటివి ఆలోచిస్తుంటే నాకే భయం వేస్తుంది. ఫ్యూచర్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో అని. ఫ్యూచర్ గురించి ఎందుకే ఆలోచించడు? ఇప్పుడు టిఫిన్ ఏం చేసినావు గది చెప్పు ఫస్ట్. అన్న చెప్పింది కరెక్టే. ఈ రోజు గురించి ఇప్పటి గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించదు. బావా, రాజు, నువ్వేంటి ఇక్కడ? చిన్న పనుంది బావా. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తారని వచ్చాను. అవునా, సరే పద. మీకైతే డిస్టర్బెన్స్ ఏం కాదు కదా బావా? డిస్టర్బెన్సా? నువ్వు వస్తే నువ్వు నా భార్యకి అన్నవి, నిన్ను డిస్టర్బెన్స్ అనుకుంటానా? ఏంటి రాజు? థ్యాంక్స్ బావా. ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పటిదాకా. ఏంటి రాజు నువ్వు ఇంత మొహమాట పడతారా ఎవరైనా? నువ్వు ఇక్కడే జాబ్ చేయొచ్చు కదా అంటే వినవు. ఎక్కడెక్కడో వర్క్ చేస్తూ ఎందుకంత కష్టపడతావు రాజు? నువ్వు ఇక్కడే ఉంటే అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు ఎప్పుడూ అదే అనిపిస్తుంది బావా. కానీ కానీ ఏంటి కానీ? మనకేం తక్కువైంది చెప్పు? మన కంపెనీలో మనం వర్క్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఒకరి కింద పని చేస్తున్నామన్న ప్రెషర్ ఉండదు తెలుసా? హ్యాపీగా ఉండొచ్చు. నీ గురించి కాదు, రాణి గురించి, చిన్నారి గురించి ఆలోచించు. అందరూ ఎంత హ్యాపీగా ఉంటారో కొంచెం ఆలోచించు రాజు. నేను రాణికి చెప్పలేకపోయాను, ఇబ్బందిగా ఫీల్ అవుతుందని. నేను చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వు నా సొంత బామ్మర్దివి, నువ్వు హక్కుగా అడగాలి నన్ను. నేను వెయిట్ చేస్తున్నాను, నీ ఇచ్చి నువ్వు వచ్చి ఎప్పుడు అడుగుతావో అని. ఎన్ని రోజులు పట్టిందా ఆఫీస్కి రావడానికి నీకు? యాక్చువల్గా ప్రాజెక్ట్ వర్క్లో డౌట్స్ ఏం లేవు బావా. మరి దీని గురించే వచ్చాను. కమాన్ మై బాయ్, ఇది మన ఆఫీస్, పద. బావా, హాయ్ రాజన్న. హాయ్ బంటి. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. వెల్కమ్ అన్నా. థ్యాంక్ యూ. ఏంటి మాకి సర్ప్రైజ్? ఇప్పటి నుంచి రాజు కూడా ఇక్కడే వర్క్ చేస్తాడు. నేను రాజన్నకి ఎన్నిసార్లు అడిగాను, సరిత వదిన ఎన్నోసార్లు అడిగించింది, కానీ అస్సలు వినలేదు. మొండి. కరెక్ట్ చెప్పావు. మా స్వప్నకి అన్నం వండే వచ్చింది. కూర్చో అన్న, రిలాక్స్ అవ్వు. ఇది మన ఆఫీసే, మెల్లిగా చూద్దాం వర్క్. ఈ కొత్త ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వచ్చింది బంటి? ఇంకా 2 days పడుతుందచ్చు బావా. చాలా బగ్స్ ఉన్నాయి. అందరికీ షేర్ చేస్తున్నావా లేదా? నువ్వు ఒక్కడివే మీదేసుకున్నావా? నో నో నో, నేను ఒక్కనే ఎందుకు చేస్తాను బావా? టీం అందరికీ షేర్ చేశాను. నా వర్క్ నాకు ఉంటుంది కదా. క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందామా? మీ ఇష్టం బావా. రాజు, సరే. రాజన్న వస్తే ఈరోజు ఏంటో కొత్త కొత్తగా ఉంది నాకు. కదా, ఎంత సిన్సియర్గా కూర్చున్నాడో చూడు. అన్న, కొత్త జాబ్లో జాయిన్ అయ్యావు కదా, పార్టీ. బావా, మళ్ళీ ఒకసారి పార్టీ అరేంజ్ చేసుకుందామా? ఇప్పట్లో వద్దు రాజు. రాణి అసలే చాలా బాధపడుతుంది. ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నావంట. ఏంటి సంగతి? ఏం లేదు బావా, ఈ డబ్బు గురించే స్ట్రెస్ అవుతుంది. ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఎందుకన్నా ఇంతగానం కష్టపడడు, అంతగా ఆలోచించడు. పోనీ సురేష్ బాబా షాడిస్ట్ అనుకుంటే అలాంటి వాడైతే కాదు. ఎంత బాగా రిక్వెస్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని రమ్మని. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో చూసావు కదా. అమ్మో, నా నుంచి అయితే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు బావా. నేనేదో నార్మల్ వర్క్ చేస్తాను అంతే. నేనేం చేయనులే. నాకు తెలీదా స్వప్న టాలెంటు, నీ టాలెంటు? బంటి టాలెంట్ తెలుసు కాబట్టే తనకిదంతా అప్పగించాను. హీఈస్ ఎ యంగ్ ఎంటర్ప్రీనర్. శరత్ ఎటువైండు? ఈరోజు రాలేదన్నా ఆఫీస్కి. ఇంట్లో పనులున్నాయని లీవ్ పెట్టిండు. మరి వీడు మా బామ్మర్దిగాడు వాడి క్యాబిన్లోనే ఉన్నాడు. లేటుగా వచ్చినట్టున్నాడు, వర్క్లో మునిగిపోయి ఉంటాడు. మన ఆఫీస్ అంటే ఇక ఇష్టం ఉన్నప్పుడు రావచ్చా? ఆహా, ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, వచ్చి తిని ఇక్కడ పడుకోవచ్చు. సేమ్ స్వప్నలానే ఆలోచిస్తావు రాజు నువ్వు. అది కాదు బావా, అడుగుతున్నాను అంతే. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అంతే. కావాలంటే ముందే రా, లేట్గా వెళ్ళిపో. అంతేగాని లేట్గా రావడం, ముందే వెళ్ళిపోవడం మాత్రం ఉండదు ఇక్కడ. మరి ఎప్పుడన్నా లీవ్ అవసరమైతే? లీవులు ఉండవు, ఏముండవు. రోజు కంపల్సరీ రావాల్సిందే.
అవునా బావా? మరి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే? వచ్చి వర్క్ చేసుకొని పోవాలి. కాదు బావా, ఇప్పుడు చిన్నదానికి. ఏ రాజన్న, జోక్ చేస్తున్నాడు బావా, అర్థమైతే లేదా నీకు? జోకా? నీ అమ్మ ఎంత టెన్షన్ పడ్డా నేను. ఏదో మా బావ కంపెనీ అని నేనొస్తే గిట్లంటా ఏందని నేను పరిశాన్ అయినా. మరీ రోజు లేట్గా ఏం రాను బావా, అప్పుడప్పుడు లేట్ అయితే కావచ్చు, కావాలని మాత్రం లేట్ చెయ్య. మనం లేట్ వచ్చినామంటే మనల్ని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేట్ వస్తారు. అయినా బంటిని చూసి మస్తు నేర్చుకోవాలి. మరి నేను ఇక నువ్వు బావావు కదా బావా, నేను చూసి భయపడాలి. బంటి అంటే నా తమ్ముడు, నేర్చుకోవచ్చు. ఇంతకీ రానికి చెప్పినావా లేదా? చెప్పలేదు బావా, అసలు మీరు ఏమంటారో అనుకున్నాను. మీరు ఇట్లా రిసీవ్ చేసుకుంటారో అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఏ థ్యాంక్స్ ఏంటి మనలో మనకు? ఈ ఆఫీస్ నీ చెల్లెలదే, అర్థమవుతుందా? మీ చెల్లెలకి చెప్పాననుకో, నాకన్నా ఎక్కువ రైట్స్ నీకే ఇచ్చేస్తుంది. నిన్నే సీఈఓ అని చేసేస్తుంది. నన్ను పిఏగా పక్క కూర్చోమంటుంది. మొత్తానికి రాజు ఎలాగో అలా ఆఫీస్కి అయితే వచ్చాడు. బంటి, స్ట్రెస్ అవుతున్నావా? ఏం లేదు బావా. పర్లేదు చెప్పు. నాకు వర్క్ స్ట్రెస్ ఏం అనిపించదు బావా. మరి 2-3 డేస్ నుంచి చూస్తున్నాను, ఎలానా ఉంటున్నావు? ఏం లేదు బావా. లేదు లేదు, ఏదో ఉంది. మీను గురించే బావా. మిన్నువా? ఏమంటోంది? స్వప్న ఏమైనా ఇబ్బంది పెడుతోందా? అదేం లేదు బావా. మరి ఏమో, అడిగితే ఏం చెప్పట్లేదు. ఇంట్లో చాలా డల్గా ఉంటుంది. నేను చొరవ తీసుకొని మాట్లాడితేనే మాట్లాడుతుంది. ఇంతకు ముందులా ఫ్రీగా ఉండట్లేదు. రాత్రి కూడా ఏదో కలవరిస్తోంది బావా, భయపడుతోంది. దాని మొహం పాతవేమైనా గుర్తు చేసుకుందేమో, పిన్ని గుర్తొచ్చిందేమో. లేదు బావా, అత్తమ్మ గుర్తొచ్చినప్పుడు తన బిహేవియర్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. నేను ఆ చేంజ్ని నోటీస్ చేయగలను. అదేదో ఇబ్బంది పడుతోంది. అడిగితే చెప్పట్లేదా? లేదు, ఆఫీస్ నుండి కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. 2 డేస్ నుంచి ఇదే. అదేంటి, నీతో మాట్లాడకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది? ఎప్పుడు బంటి బంటి అని అంటుంది కదా. ఫోన్ మాట్లాడడం అంత ప్రాబ్లం ఏం కాదు, కానీ సంథింగ్ ఈజ్ దేర్. ఆ రాకేష్ గారు మళ్ళీ ఏమైనా కాంటాక్ట్లోకి వచ్చాడా అని డౌట్ వస్తుంది. లేదు లేదు, వాడు ఇక్కడ లేడు, అబ్రాడ్ వెళ్ళిపోయాడు. వాడు బిజీలో వాడున్నాడు. అప్పుడప్పుడు నాతో కాల్ మాట్లాడతాడు. అలాంటిది ఏమున్నట్టు అనిపించలేదు. అప్పుడేదో తేలిక చేసినట్టున్నాడు. స్ట్రాంగ్ కోటింగే ఇచ్చాము. మళ్ళీ మీను పేరు కూడా ఎత్తడు. ఈ నాగార్జున అన్నయ్య స్టోరీ ఏంటి బావా? అంటే ఏం లేదు, అసలు ఏంటి, వదినని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అతను ఎవరు అసలు? అత్తయ్య నేను ఏమనుకున్నామంటే, ఒక్కసారి అడ్రస్ అడిగి నాగనే వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడదాం అనుకున్నాం వెళ్ళి. గుడ్ ఐడియా. అత్తయ్య మిమ్మల్ని కూడా రమ్మంటానంది. మనం ముగ్గురం వెళ్ళి ఏదో ఒకటి సాల్వ్ చేద్దాం అనుకున్నాను నేను కూడా. మరేమైంది? అసలు అడ్రస్సే చెప్పట్లేదు తను. నాకేదో ఏదో ఏం లేదు బాబా. చెప్పు బంటి, నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మను. ఏం లేదు బావా, అడ్రస్ చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదో తెలియట్లేదు. ఈరోజు మార్నింగ్ చిన్న గొడవ కూడా అయింది. గొడవ? దేని గురించి? ఎవరు చేశారు? ప్రియాంక వదిన యుఎస్కి వెళ్ళిపోతానంటుంది. అవునా? బావేమో ఇక్కడే ఉంటున్నాను, ఇంకేవో ప్లాన్స్ గురించి చెప్పాడు. వదినకి ఇక్కడ నచ్చట్లేదంట. నేను ఇలా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు బావా. బంటి, నేను నీకేం చెప్పాను? నువ్వు నాకు ఒక బ్రదర్ లాంటి వాడివి, అర్థమవుతుందా? అంతకన్నా ఎక్కువే. ప్రతి దాంట్లో నువ్వు నాకు సపోర్ట్గా నిలుస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు బావా, నాగన్నే కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నాకే ఇస్తుందంట అత్తయ్య. దానికి వాళ్ళకి అక్క అందాలా? నాకు ఇచ్చినంత వాల్యూ నాగన్నయ్యకి ఇవ్వట్లేదని ఫీల్ అయింది. నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదని
మాట్లాడింది గట్టిగా. అక్క అయితే అలాంటిది కాదు. అక్క మనసులో ఇలాంటి భావాలు ఎప్పుడు చూడలేదు నేను. ఇలా జెలస్ ఫీల్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు. మీరు ఒకసారి అత్తయ్యతో మాట్లాడండి బావా, తెలుస్తుంది. మాట్లాడాలి, లేకపోతే చిరిగి చిరిగి గాలివాన్ అవుతుంది. పెద్ద గొడవ కాకముందే చూడాలి. ఈ మధ్య నేను ఎటో ఎటో తిరుగుతున్నాను. అక్కతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. బావేమంటున్నాడు? అతనేం అనలేదు మరి. అత్తయ్య చెప్పింది కరెక్టే అని అయితే అన్నాడు. కానీ నాకు అతని మాటల్లో ఏదో తేడా అనిపించింది బావా. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు అనుకుంటున్నది కరెక్టే బంటి. ఆ అక్క అలాంటిది కాదు. ఆ అక్కకి తనే ఏదో ఏదో చెప్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడో నాకు తెలీదు. నేను చాలాసార్లు గమనించాను అతని డ్యూయల్ క్యారెక్టర్ని. బావ కదా, మళ్ళీ అక్క ఫీల్ అవుతుందని నేనేమీ అనలేకపోయాను. బావా, నాకెందుకో ఒకటి అనిపించింది. జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఏంటి? ప్రొద్దున ఎందుకో నాగార్జున అన్నయ్యని చూసి నేను భయపడ్డట్టు అనిపించింది. వాట్? అవును బావా, అతను రాగానే నా వెనక్కి వచ్చేసింది. నన్ను గట్టిగా పట్టుకుంది. సడన్గా ఎందుకు అలా చేస్తుంది అనుకున్నాను, కానీ అతను వచ్చాకే అలా చేసిందని అనిపిస్తుంది బావా. లేదు బంటి, బావది మరీ అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. కొంచెం జెలస్ ఉందేమో కానీ ఇలా మాత్రం చేయడు. తన అక్కని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బంటి. ఆ అక్కని తప్ప ఎవరిని ఆ ఉద్దేశంతో చూడడు. ఆ విషయంలో నాకైతే ఎలాంటి డౌట్స్ లేవు. ఏదో నా డౌట్ బావా, అంతే. మీరేమనుకోకండి. ఇట్స్ ఓకే బంటి, నీ ఒపీనియన్ చెప్పావు. చూద్దాం బంటి, నేను చెప్పిందే కరెక్ట్ అని అయితే కాదు. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. రాజు, ఎక్కడికి వెళ్ళావు రాజు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎంత టెన్షన్ పడ్డాను. నేనెక్కడికి పోతానే, అంత టెన్షన్ ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలే. ఏం సర్ప్రైజు? ఎక్కడికి పోయినావు అసలు? మా సురేష్ బావ ఆఫీస్కి పోయిన్నే. సురేష్ అనే ఆఫీస్కా? దేనికి? నాతో అయితలేదురా అని ఈ జాబ్ చేస్తాడు. ఆ అత్తమ్మ ఏమన్నదంటే చిన్నారిని చూసుకుంటుందట. నన్నేమన్నా చేసుకోమన్నది జాబు. నేను కూడా చేస్తా. ఇద్దరం కలిస్తే ఏమంత ఇబ్బంది కాదు. ఎట్లాంటి టైంలో అయినా నాకు ఎంత సపోర్ట్ ఇస్తావే నువ్వు? ఇద్దరం కలిసి చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక్కరి మీదే బర్డన్ పడకుండా ఉంటుంది కదా. మ్మ్. బావాని జాబ్ అడిగిన్నే. ఏంది? నువ్వు? అవును, రేపటి నుంచి బావ ఆఫీస్లోనే నా జాబు. నిజంగానా రాజు? నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నన్ను నా బంగారు తల్లిని మంచిగా చూసుకో చాలు. అంటే ఇప్పుడు చూసుకుంటలేనా? గట్లే కాదే, నువ్వు జాబ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. నాకు కూడా ఏమంత ఇష్టం ఉండదు. ఏదో నీకు ఇబ్బంది అవుతుందని అంతే. ఇంక ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏం లేదు, ఎంజాయ్ చేద్దాం ఇక. మీ మమ్మీకి చెప్పినావా? చెప్పలే, నీకే ఫస్ట్ చెప్పుదాం అనుకొని వచ్చిన. ఫస్ట్ మీ మమ్మీ పోయి చెప్పపో. స్వప్న ఫోన్ చేసి చెప్పింది అనుకో, వీడైతే నాకు చెప్పడని ఏమో ఏమో అనుకుంటుంది. నేనే చెప్పొద్దన్నా అనుకుంటుంది. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 30,000 శాలరీ తోటి ఎట్లా నెట్టుకొచ్చినామో ఏమో ఇన్ని రోజులు అనిపిస్తుంది. అట్లనే ఉంటుంది రాజు. చిన్నారు వచ్చింది కదా, ఖర్చులు అన్నీ పెరుగుతాయి. ఇంకా స్కూల్ ఫీజులు అవి ఇవి మస్తుంటాయి తర్వాత. నువ్వు ఈ డెసిషన్ తీసుకొని మంచి పని చేసినావు రాజు. లేకపోతే మీ ఆఫీస్లో పని ఎక్కువ, జీతం తక్కువ. మా వదిన బిర్యానీ అయితే సూపర్ చేస్తుంది. ఏ వంటకమైనా మంచిగానే చేస్తుంది. కానీ మా వదిన చేసే అన్నిట్లో నాకు నాన్ వెజ్లు అంటేనే ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్లు అన్నిటికన్నా మంచిగా అవుతాయి. నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి అవే నచ్చుతున్నాయి. లేదు వదిన, బిర్యానీ హైలైట్ మా వదిన చేస్తే. నేను యూఎస్లో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ట్రై చేశాను కానీ ఓకే, మరీ అంత సూపర్ ఏం కాలేదు. అదా నాట్ ఎలా ఉండేది? ఓకే, నాట్ బ్యాడ్. ఏది వండినా మీ అన్నయ్య ఇలాగే అంటాడు. ఓకే, నాట్ బ్యాడ్ అంటాడు. వంటల మీద ఇంట్రెస్టే రాదు నాకు. అక్కడ పనులన్నీ మీరే చేసుకుంటారా వదిన? నేనే. నాకు హెల్ప్ చేస్తాడు.
బట్టలు బోళ్ళు అన్ని పనులు చేస్తారా? వాషింగ్ మిషన్ ఉంటుంది బట్టలకి, బోళ్ళకి డిష్ వాషర్. ఇల్లు క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, రోబోది. అది కింద పెట్టి ఆన్ చేస్తే మొత్తం దానిపైన చేసుకుంటుంది. అవునా? మరి మనం చేసే పనులు ఏం లేవు కదా, అన్ని మిషన్లే చేసుకుంటాయి. వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, తీయాలి, డిటర్జెంట్ వేయాలి, పనులైతే ఉంటాయి. ఇంకా డిష్ వాషర్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టాలి. ప్లేట్స్ ఒకవైపు, బౌల్స్ ఒకవైపు, అలా ఇల్లు సర్దుకోవటం అది ఇది చాలానే పనులుంటాయి. ఇక్కడైతే మనకు మేట్స్ చేస్తారు. మరి అక్కడ దొరకరా? అక్కడ వాళ్ళు చాలా కాస్ట్లీ. అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్కి పిలిపిస్తాము. వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మనం సంపాదించేదంతా అటే పోతుందేమో. ఎగ్జాక్ట్లీ. మనకన్నా పెద్ద పెద్ద కార్లలో వస్తారు వాళ్ళని పిలిస్తే. వాళ్ళ పని ఏముంది కదా. నాకుతో నేను అప్పుడప్పుడు అదే అంటాను, మనం ఆ పని చేసుకొని కూడా బతకచ్చని, ఏం లేకపోతే. వామ్మో, అమెరికా అమెరికా అనుకుంటాం కానీ చాలా డేంజరే ఉంది. కాకపోతే ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇష్టం, రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు అక్కడ. పాప మీ చెల్లె మీనాక్షిని కూడా పిలవచ్చు కదనే. మన ముగ్గురమే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే మళ్ళీ అత్తయ్య ఏమని అనుకుంటుందేమో. మీనాక్ష దానికి రావాలని ఉంటే అదే వస్తుంది. వేరే కాపురం పెట్టినట్టే చేస్తుంది. ఏమైనా దాని రూమ్లో వెళ్ళి కూర్చుంటుంది. ఒకసారి పోయి తీసుకొస్తే ఏమవుతుంది? ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కరిని విడిచిపెట్టడం ఎందుకు? అందరం కలిసి మెలిసి ఉండాలి. అబ్బో, కలిసి మెలిసి ఉండన్నట. వీళ్ళు నా దగ్గరకు వచ్చి సుత్తి పెడతాండ్రు. మంచిగా కాసేపు పడుకుందాం అనుకున్నా. ఈయనకి ఏం రోగం? మంచిగా ఆఫీస్కి పోవచ్చు కదా, ఏమైనా తినుకుంటూ ఇంట్లోనే ఉంటాడు. నా బిడ్డ జాబ్ చేస్తుంది, నా బిడ్డ జాబ్ చేస్తుంది అని ఎగురుతుండే కదా మా అత్త. మరి ఈమె కూడా ఆఫీస్కి పోక ఇంట్లోనే చస్తాండేంది ఇద్దరు. ప్రెగ్నెంట్ అన్నారు కానీ ఏమైందో అయితే లేనట్టున్నారు. తల్లి బిడ్డలు ఫోజులు బాగా కొడతారు. అయినా ఇది ఎట్లా పాడవుతుంది? దానికి ఏందో రోగం వచ్చినట్టు బక్కగా. నిజంగానేమో రోగం ఉన్నట్టున్నా దీనికి. పోరగాళ్ళు ఎక్కడి నుంచి అవుతారు? అమ్మో, అందరు కలిసి నా హనీ మీదనే పడేటట్టున్నారు. ఏం చేస్తాన్రే? ఇల్లంతా సైలెంట్గా ఉన్నది, ఎటువైనరా అని వచ్చిన. ఇల్లంతా తిరిగితే గీడ కనబడతాండ్రు. గట్టిగానే కూర్చొని ముచ్చట పెడుతున్నామే, నువ్వు వస్తావా? దా. ఏ, నేను గట్ల గంటలు గంటలు కూర్చొని ముచ్చట్లు పెట్టా. అటు ఇటు తిరగాలే. ఏం కూర్చున్నాడు అది? అవునే, ఓ చిన్నదానా. నిన్నే స్వప్న. అమ్మమ్మ, ఒకటేకి కూసోకు, నడ్డి పెరుగుతుంది, దొడ్డుకు దొడ్డు అవుతావు. అటు ఇటు తిరగాలే. నాగార్జున అన్నయ్య ముందు ఇట్లాంటివి మాట్లాడడం అవసరమా? ముసలిదానికి ఏడా పనిలేదు. ఏంటిదే నడ్డి పెరుగుడేంది అంటే? చిచ్చి, కూర్చుంటే బేస్ పెరుగుతుందని చెప్తుంది. అవునా? ఈ పిల్లగాడు ఆడోళ్ళ కాడ ఏం చెప్తాడు? ఓ పిల్లగా, ఆడోళ్ళు ముచ్చట్లు పెట్టుకునే కాడ నీకేంది పని? ఊరికేనే కూర్చొని మాట్లాడుతున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నావు ఆడోళ్ళతోటి? ఎందుకే, మా ఆయన కూర్చుంటే ఏమైతుంది ఇక్కడ? ఏవో మాట్లాడుకుంటున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, మొగుడు పిల్లలు. స్వప్నతోటి ఏం ముచ్చట్లు పెడతాండ్రు? మధ్యలో నన్నెందుకు లాగుతుంది? అయినా వీడు ఆఫీస్కి ఒక గీడ కూర్చున్నాడేంది ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటే ఆడోళ్ళ లెక్క. ఓ పిల్లగా, కడుపు ఎత్తవా లేదా నా మనవరాలకి? చేద్దాం చేద్దాం, ఇంకెన్నేళ్ళు చేద్దాం అనుకుంటా కూర్చుంటావు. ఇక ఆయనతో ఒకళ్ళనో ఇద్దరినో అంటే అది పొలగాన్లను చూసుకుంటుంది. నువ్వు ఇంత ఆఫీసులో పని చేసుకోవచ్చు. ఉంటానరా ఇన్నే, పోతానరా అమెరికాకు. అదే ఆలోచిస్తున్నాం అమ్మమ్మ. వచ్చి 2 నెలలు అవుతుంది. ఇంకేం ఆలోచించుతారు? ఇంకెన్ని రోజులు ఆలోచించుతారు? నీ బిడ్డలు వేసిందే సప్న. మీ అత్త ఎత్తుకొని కూర్చున్నదాడా? సరే. ఏంది సరే? గొడుస బంటవు కదా మధ్యాహ్నం పూట, పండుకపోనాడు. మళ్ళా నా మనవాడు వస్తాడు. ఆడొచ్చే టైంకి ఓ అలసిపోయినా నాకు అప్పుడు వంటవు. ఓ లేవు, ఏమో సోఫాల కతుక్కపోయి ముచ్చట్లు పెడతాండ్రు. నువ్వు రావే, ముచ్చట పెడదామంటే వస్తలేవు. ఏం ముచ్చట్లు పాడేనే? నాకు పనులున్నాయి. అబ్బో, నీకేం పనులున్నాయి? నా పనులు నాకుంటాయి. నీకేమైతుందే మధ్యలో? నీ మొగ్గు నీ గట్లా కూసోబెట్టుడు అలవాటు చేయకు. ఇక్కడ ఆఫీస్ లేదా మనది? దాంట్లోకి పంపియు. ఇంకో చిన్న పిల్ల ఏదే మీనాక్ష, అది ఎటుపోయింది? ఆడ కోడల దగ్గర లేదు, ఇక్కడ మీ దగ్గర లేదు. ఆఫీస్ గిట్ట పోయింది ఏంది? ఏమో, మాకేం తెలుసు.
అగో అందరి ఇంట్లో మునిగిండ్రు, అది ఎటుపోయిందో తెలియదానే? రోజు ఎవరెవరు ఎటు పోతున్నారో తెలుసుకొని కూర్చోన్నా. తెలుసుకోవాలి మరి, ఇంట్లో ఏం పని కూడా చేస్తానరే, గా మాత్రం తెలుసుకోలేరా? ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా? ఆ? వచ్చినావు కదా తెలుసుకోవే, మా తలకాయ తినకు పో. పైననే ఉన్నట్టున్నదమ్మమ్మ, అలా రూమ్లు ఉన్నాయి కదా, అందులోనే ఉంది. ఫోన్ తీ, నీకన్నా ఇంత సోయితోటి చూసినావు, దాని మీద ఇంత పట్టి ఉన్నది. ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి గురించి అందరు పట్టించుకోవాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఏమో నేను చూడలే, నాకేం తెలుసు నీకేం తెలుసు అనుకుంటారే. చెప్పింది కానీ దానికి అన్ని సెపరేట్ రూమ్లు కట్టించుకున్నది కదా, అందులోనే ఉంటుంది. నువ్వు కూడా కట్టించుకో, ఓడొద్దంటా అంటే నీ తమ్మునికి చెప్పు, కట్టియడా? నాకేం అవసరం లేదు, అందరు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడనే ఉంటాం. మాకు స్పెషల్గా అట్లా కట్టుకోవాలని ఏముండదు. మరువు కొనరి, పక్కోళ్ళ మీద ఏడుచుడు ఎందుకు? నీ అవ ఏడ్చుడు అంటావేందే? ఏడద్దు అట్లా. ఏం తక్కువనే మీకు, పైసలు తక్కువ అవుతానే ఏమన్నా, ఏదంటే అది చెయ్యాలి, పక్కోళ్ళ మీద ఏడద్దు. అందరు కట్టించుకుంటారు, నాకైతే ఏం దిక్కులేదు. సురేష్ని ఎంత బతిమలాడా నేను, మనకు కూడా ఇట్లా సెపరేట్గా వేయించమని, వస్తే వినడే లేదు. ఇప్పుడు ముసలిది ఏమంటుంది చూడు, మీ తమ్ముని అడుగు కట్టిస్తాడు అంటుంది. అన్నీ మా సురేషే కట్టి అన్న, వీడు వట్టిగానే ఉంటాడు కదా నాగార్జున గారు, వాడు కట్టించుకోవచ్చు కదా. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, పిల్ల కిందికే వెళ్తలేదు, ఒక్కతే ఏం చేస్తుందో ఏమో. వీళ్ళకేం పుట్టింది, మొన్నటిదాకా అందరు మంచిగానే ఉండే. నాకేం తెలుసు అంటే నాకేం తెలుసు అంటారు, మా కోడల్ని అడిగేది ఉండే. కూర్చుందే రావే కొంతసేపు. నేను కూర్చోను, ఇక పిల్ల దగ్గరకు పోయేస్తా. పోయిరా, నీకు కూడా దాని మీదనే బాగున్నట్టున్నది కదా. సొంత మనవరాలతో ముచ్చట పెట్టావు కానీ ఇప్పుడు దాంతో పోయి ముచ్చట పెడతావా? ముచ్చట పెట్టుడేందే, నీ ముచ్చట పాడుగాను. ఏమో బాగా నేర్చినావు ముచ్చట ముచ్చట అని. గిదేనా నీ ఉద్యోగం? అమెరికాలో గిదే ఉద్యోగం చేసినావా, ముచ్చట్లు ఉద్యోగం? ఏమో అడుండి సపడే గిడికెళ్ళి. పద నాగ్, అమెజాన్ కొరియర్ వచ్చే టైం అయింది, పద నాగ్. ముసలి పోయి మీనాక్షిని తీసుకొని వస్తుంది కావచ్చు. ఇదేమో పిలిచేది తెలుస్తుంది ప్రియాంక, దీనికి ఇక్కడ పని లేదు. వస్తున్నాను, ఓపెన్ చేయి. దీనికి ఏం పుట్టింది, ఏమో గిడ కూర్చున్నాడు. ఇక పిల్ల కిందికి రావాలన్నా మీదికి పోవాలన్నా ఎట్లా పోతుంది? ఏందన్నా నాడి మధ్యలో కూర్చున్నాడు. పోయిగా పిలుతాంది నీ పెండ్లాం. పోయి ఏదన్నోటి పనికత్తే పనులు చెయ్యుండ్రి, అట్టిగా టైంపాసులు కాదు. వయసు ఎన్ని రోజులు ఉంటుంది పిల్లగా? మంచి వయసు మీద ఉన్నప్పుడే కనాలి పిల్లల్ని, లేకపోతే రోగాలు వస్తాయి. పోనాడు. ఎక్కడికి వెళ్తున్నారు బామ్మ? ఎడుకోపోతానికెందుకు? ఏం లేదు, మీనాక్షి దగ్గరకు పోతున్నారా అని. ఎందుకు? నీకేం నొత్తంది? వాళ్ళ రూమ్లో ఎప్పుడు చూడలే నేను, ఒకసారి చూద్దామని. రూమ్లు చూడకపోతే పిల్లగాడు వస్తాడు కదా నీ సడ్డకుడు, ఆ పిల్లగాడు వచ్చినప్పుడు చూయించమను. ఇప్పుడు ఆ పిల్లగాడు లేడు, ఆడవిలు ఉన్నప్పుడు చూస్తావా? నాడు. నువ్వు ఉన్నావు కదా బామ్మ, దానికి అంత భయం ఎందుకు? నేనున్నా ఓలున్నా, ఆడోళ్ళతోటి ముచ్చట్లు బంద్ చెయ్యి. ఆడోళ్ళతోటి తిరుగుడు చేసుడు ఏంది నీ కథ? గా పార్థసారా తెచ్చినాక ఓరాదా నీకు? పోయి చూసి మళ్ళీ దిగాలంటేనే ఆనే కూసి సిట్టింగులు బిట్టింగులు పెట్టకుండ్రి. వాళ్ళ ఇంట్లో మేమెందుకు కూర్చుంటాం, ఇక్కడ లేదా సిట్టింగ్ ఏరియా? అది మరి పో ఆ పిల్ల పిలిచేది ఇస్తుంది. ఈయన ఆడంగులోడు, ఈ ఆడంగులోని చూస్తే నాకు మండుకొస్తుంది. ఏమో దాన్ని కడుపు చేయమంటే చేస్తలేడు దానికి. ఇంక అసలు అవ్వ అయ్యా ఉన్నారా, చచ్చిపీకిండ్రా. పోతాడు అత్తాడు, పోతాడు అత్తాడు, దీన్నైతే పట్టకపోడు. ఆడపిల్ల ఇంటి మీద ఉంటే ఎట్లా పాడవుతుంది? చిన్నైనాను ఇల్లరికని తీసుకున్నట్టు ఇన్ని కూడా తీసుకుంటాం అనుకుంటారో ఏమో. నా కోడలు ఎవరిని పెడతాలని నమ్ముతుందా? చిన్నైనకు మొత్తం పెత్తనం ఇచ్చింది, ఆ పిల్లగాడు మంచోడు కాబట్టి. గివి నేను నమ్మబుద్ధి అవుతుందా? నాకైతే కాదు. ఇవాళ తొందరగా వస్తానన్నాడు బంటి, ఇంకా రావట్లేదు. ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? మీనాక్షి, మిన్నులు పన్నవానే? నానమ్మ నానమ్మ పడుకోలేదు. ఎన్ని రోజులు పోయినవే, నువ్వు లేకపోతే ఏం మంచిగా లేదు. ఇంకోసారి ఎటు పోకు చెప్తున్నా. ముసల్దాన్ని ఎప్పుడు ఉంటానే, పుట్టుక్కను ఓనా ఏనాడో. అట్లా ఎందుకు మాట్లాడుతావు నానమ్మ? అట్టి అట్లా అన్నా, ఎవరైనా పోయేటోళ్ళే, అందరుంటారే.
భూమి మీద ఉండరు. ముసలాళ్ళు గిట్లనే మాట్లాడతారు మరి. నువ్వు అట్లా మాట్లాడకు. సరే మాట్లాడలే. ఏడతారానే చిన్న చిన్న వాటికే. పైదాకా ఎందుకు వచ్చినావే? మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి పెట్టాయా? ఫోన్ చేస్తే నేను నచ్చదాన్ని కదా. నువ్వు ముందు కళ్ళు తుడుచుకో. రా కూర్చుందాం. ఎందుకు వచ్చినావు అంటున్నావేమే? నీ రూమ్లోకి రావద్దా? అట్లా కాదే, కాలు గుంజాయా నీకు? మెట్లు ఎక్కితే ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా అంటున్నా. ఏం గుంజే బిడ్డ, మెల్లమెల్లగా ఎక్కుతా. పక్కన గ్రిల్స్ పట్టుకొని జాగ్రత్తగా ఎక్కు. మెల్లమెల్లగా రా, ఫాస్ట్గా రావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఊకే ఎందుకు వస్తానే? కింద కనబడతలేవని వచ్చిన. నీ మొగుడున్నప్పుడు నేనేం రాంతి. మొగుడున్నప్పుడు వస్తే ఏమవుతుంది? ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. బంటికి ఎంత ఇష్టమో. అని బంటి ముచ్చట పెడతాడు. ఇక ఏమైనా ఆఫీస్కే పోతాడు. ఇంట్లో కూర్చుంటే గెల్లెప్పుటప్పు పట్టుకొని టిక్కు టిక్కు అని కొడతాడు. ఇక ఆయన నాతోటి ముచ్చట పెడతాడు. నిజమే. మా ఊసుకొచ్చినావు తిని మొగుని. ఏమైంది? కిందికి దిగుతలేవు? మీరెందుకు కూర్చున్నావు ఒక్కదానివే? ఉమ్, ఏందు? నువ్వు లేవు కదా బామ్మ. నేను లేకపోతే ఏందే? మీ అమ్మ లేదా? అమ్మ ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, ఇంతకుముందే వెళ్ళింది. కిందికి దిగా అని శబదం గిట్ట పట్టినావే. దానికి పైకి ఎక్క శాతనే కాదు, పైకి ఎక్కిందా అది? కింద మీ అక్క వదిన వీళ్ళు అందరు లేరానే? ఎందుకు దిగుతలేవు? ఒక్కదాన్ని కూర్చోవద్దు ఎప్పుడు. అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. నువ్వు లేవు కదా, నువ్వు లేకపోతే మంచిగా అనిపిస్తలేదు. నాకు కిందికి రాబుద్ది అయితలేదు. నేను వచ్చినా కదా, రాయిగా. ఏమైందే? అంత ఎట్లా వేడైనా? జ్వరం వచ్చిందా? బయట ఎండలు బాగున్నాయి కదా బిడ్డ. ఆ పెళ్ళికి పోయేసరికి ఏడ నీళ్ళు సక్క లేవు. ఎండలు కొంచెం సుస్తైంది. ఓఆర్ఎస్ తాగినావా లేదా? ఆ తాయినా. ఓ నా కొడుకు ఊక్కుంటాడే. ఆడ వచ్చింది కాబట్టి పోయినా, లేకపోతే పోకపోదు. ఎందుకే మరి? పోవుడు అవసరమా నువ్వు ఇంత ఎండలా? ఏ దగ్గరోళ్ళ పెళ్ళి కాదు బిడ్డ. పోతే సంబరపడతారు. ఏం ప్రేమ ఎత్తవే, ఏం ప్రేమ ఎత్తవే. నేను ఇంటికి రాగానే మంచుకున్నావా అని అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. గట్టిగా పట్టుకుంటివి రాగానే, అందులోకి నీళ్లు తెచ్చుకుంటివి. ఇంత ప్రేమ ఎందుకు పెంచుకుంటావే అందరి మీద? జ్వరం వచ్చిందా, ఏం తిన్నావు, ఎట్లున్నావు అన్నీ తెలుసుకుంటావు. మీ అమ్మకి ఇట్లనే ఉండనే. నాకు అందుకే మీ అమ్మ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు అత్తుండే అక్క దగ్గరికి. ఇల్లంతా తిరుగుతుండే గిలగిల. అన్నీ తెచ్చిపెడుతుండే నా చుట్టూ. అత్తమ్మ ఇది తిను, అత్తమ్మ అది తిను. దీనికి నాకు పడకపోవు. మీ అమ్మనైతే మంచిగా ఉంటుండే నాతోటి. యాక్షన్లు కాదు, మళ్ళా ఆ ప్రేమ వేరే కనబడుతుంది. మళ్ళా బాధపడద్దు గిట్లా. మీ అమ్మ ఏమనుకుంటుంది? ఈ ముసలి వచ్చి మా మీనాక్షిని ఏడిపిస్తుంది అనుకోదా? మంచి కూసో. మీ అమ్మ లెక్క నువ్వు కూడా మంచి ఇండ్లంతా గిలగిల తిరుగుకుంటూ ఉండాలి. ఏమో గిన్నెలు వచ్చి గూట్లో కూర్చున్నది ఒక్కతే. పా పోదాంపా. బంటి తొందరనే వస్తా అన్నాడు. అయ్యాల వచ్చినాక వచ్చేవు పానాడు. బయటకు పోదామన్నాడు. వచ్చేసరికి రెడీ అయ్యి ఉండమన్నాడు. ఫోన్ చేసిండా మరి? వస్తాంటట్నా? ఉమ్, నువ్వు అన్నావంటే అందులో ఏందో ఉన్నది అన్నట్టు. ఫోన్ చెయ్యి. నేను చెయ్యా. చెయ్యవా? నీ మొగనికి ఉహుం. ఆఫీస్కి పోతే నేను మాట్లాడా ఫోన్లో. ఆగో, గదేం కొత్త రూల్ పెట్టినవే? పాప మా పిల్లగాన్ని సతాయించుతానవానే? ఏం సతాయిస్తలేను. నన్ను విడిచిపెట్టి ఆఫీస్కి పోతున్నాడు కదా, అందుకే. మంచి పనే చేసినావు. కానీ ఆఫీస్కి పోకపోతే ఎట్లుంటాడే పిల్లగాడు? పని చేసుకోవద్దా? అందుకే విడిచిపెట్టిన. లేకపోతే వెళ్ళకంటే వెళ్ళడు. సరే తయారుగా. మీ మొగుడు పిల్లల ముచ్చట్లు నాకెందుకు?